11,600 కిలోమీటర్లు చెప్పులు లేకుండా హైకింగ్. ఈ నూతన వధూవరుల జంట 12 జ్యోతిర్లింగాలను సందర్శించగా ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ రోజుల్లో హనీమూన్ విషయానికి వస్తే నూతన వధూవరులు వెంటనే విదేశీ పర్యటనను లేదా అందమైన బీచ్లను ఎంచుకుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఈ జంట చేసిన ఘనకార్యం గురించి వింటే మీరు అక్షరాల ఆశ్చర్యపోతారు. వారు శివభగవానుడి 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం చెప్పులు లేకుండా నడవాలని నిర్ణయించుకున్నారు. కేవలం నడకతోనే 11,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈ జంట యొక్క భక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశంగా మారింది, గౌరవానికి పాత్రంగా మారింది. ఈ అసాధారణమైన నడకను పూర్తి చేసిన జంట మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందినవారు. వారి పేర్లు అజిత్ జగతాప్ మరియు అతని భార్య ప్రియాంక జగతాప్. ఈ జంట తమ వివాహానంతరం జీవితాన్ని ఒక దైవిక సంకల్పంతో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి బదులుగా వారు భారతదేశంలోని పవిత్ర జ్యోతిర్లింగాల దర్శనం అనే కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఈనాటి తీరిక లేని జీవితంలో మనం 10 కిలోమీటర్లు నడవడమే కష్టం. అలాంటి పరిస్థితుల్లో 11,600 కిలోమీటర్లు నడవడం సాధారణ విషయం కాదు. ఆయన ప్రయాణం ఎలా సాగిందంటే కాలం మరియు దూరం. ఆయన సుమారు 9 నెలల పాటు నిరంతరాయంగా నడిచారు. ప్రతిరోజు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్లు నడిచారు. పాదచానుల ప్రయాణం. దారిలో మండుటెండ, వాన, గాలి ఉన్నప్పటికీ ఆయన పాదరక్షణ లేకుండా నడిచారు. పాదాలు కాలిపోయి నొప్పితో బాధపడుతున్నప్పటికీ భోలేనాథ్ ధ్యానం ఆయనకు మార్గనిర్దేశం చేసింది. గుజరాత్లోని సోమనాథ్ నుండి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ వరకు మరియు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు ఆయన తన పాదాలతో భారతదేశ పటాన్ని మొత్తం గీశారు. ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక యాత్రలు తాము ఎదుర్కొన్న ఆకలి, అలసట, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని శివునిపై తమకున్న అచంచలమైన భక్తి ఇచ్చిందని అజిత్, ప్రియాంక చెప్తున్నారు. దారిలో మేము చాలాసార్లు అలసిపోయాం, కింద పడ్డాం, కానీ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలన్న దృఢ సంకల్పం మమ్మల్ని తిరిగి లేచి నడిచేలా చేసిందని ఆ జంట సంతోషంగా పంచుకున్నారు. ఈ యాత్రలో వారు చూసిన దృశ్యాలు, ప్రజల ప్రేమ, వివిధ రాష్ట్రాల సంస్కృతి వారికి జీవితంలో గొప్ప పాఠాలు నేర్పాయి. ఒక సామాన్యుడు తన జీవిత లక్ష్యాన్ని సాధించాలని దృఢ సంకల్పం పెట్టుకుంటే ప్రకృతి కూడా అతనికి అండగా నిలుస్తుందనడానికి ఈ జంట నిదర్శనం. కష్టాల కారణంగా పనికి దూరంగా ఉంటున్న నేటి తరానికి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ధైర్యం ఈ జంటకు. ఈ ఆధునిక యుగంలో కూడా వారు భారతీయ ఆధ్యాత్మిక విలువలను, సంప్రదాయాలను నిలబెట్టారు. కష్ట సమయాల్లో భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా అండగా నిలబడగలరో ఈ 9 నెలల యాత్ర నిరూపించింది. అజిత్ మరియు ప్రియాంక జగతాప్ల ఈ యాత్ర కేవలం ఒక మతపరమైన యాత్ర మాత్రమే కాదు, ఇది మానవ శక్తికి, అంకిత భావానికి లభించిన ఒక విజయ కథ. 11,600 కిలోమీటర్లు చెప్పులు లేకుండా ప్రయాణించి 12 జ్యోతిర్లింగాల పుణ్యదర్శనం చేసుకుని ఈ దంపతులకు యావత్ దేశం వందనం చేస్తోంది. వారి స్ఫూర్తిదాయకమైన కథ సమాజంలో విశ్వాసం, పట్టుదల యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్తూనే ఉంది.